అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ 50s దాటిన తర్వాత వాళ్ళకి కొంచెం చేత కాదు కదా, ఇద్దరికి చేత కాదు కదా, అవును. అంటే సెట్ అవుద్దంటారా? I mean, ఉన్న వాళ్ళు ఉన్నారా? మీకేమన్నా మళ్ళీ చేసుకున్న తర్వాత మీకేమైనా కంప్లైంట్స్ రావడం అలాంటివి ఏమైనా ఏమీ జరిగిందా? లేదు. 70 ఏళ్ళ ఆయన పెళ్లి చేసుకున్నాడు, 66 ఏళ్ళ ఆవిడ్ని. ఓకే. ఆయన ఇప్పుడు ఏదో డోర్ మ్యాట్ మీద కాలు పడి జర్మన్ జారి పడిపోయాడు, 3 నెలలు బెడ్ రెస్ట్. ఓకే. ఆమె చేస్తోంది, ఆయనకి చేస్తోంది, ఇంట్లో ఇంటి పని వంట పని అన్ని చేసుకుంటాను. 60 ఏళ్ళు దాటి ఎంతమంది సింగిల్స్ ఉన్నారమ్మా? అందరూ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పనులు చేసుకుంటున్న వాళ్ళే కదా, అందరూ మిలియనీర్లు కాదు కాలు మీద కాలేసి కూర్చోడానికి. అంచేత మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అయితే పెళ్ళి అయితే మాత్రం నేను పని చేయను, అదొకటి ఉంది, నేను వంట చేయను. పెళ్ళి అయితే నేను వంట చెయ్యను అని చెప్తారు. అమ్మ నువ్వు ఒక్కదాని వండుకుంటున్నావు, అందులో ఇంకో గుప్పుడు బియ్యము ఇంకో 4 వంకాయలు వేస్తే అయిపోతుంది కదా అంటే, అమ్మ ఇప్పటిదాకా ఓపుకున్నా లేకపోయినా నేను తప్పదని చేసుకున్నా, ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి నేను వండను. నేను తోడు చూసుకున్నది నాకు రెస్ట్ కోసమని. నేను హాయిగా రెస్ట్ తీసుకుని టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కూర్చుంటే వంట ఆమె వండి పెడితే ఇంత తింటాను, అంతేగాని నేను ఆయనకి వండి పెట్టేదాన్ని కాదు. మాకు పెద్ద డిబేట్ అయింది దీని మీద. ఒక ఆమెది, వంట మనిషికి నువ్వు జీతం ఇవ్వలేకపోతే నేను ఇస్తాను వంట మనిషికి, కానీ నన్ను వంట చేయమని అడగద్దు అని నిర్మమాటంగా చెప్పేసింది. చాలా మంది వంట చేయడానికి ఇష్టపడరు. అంటే చిన్నప్పటి నుంచి పడుతూ లేస్తూ ఇంకా ఎందుకు పడాలి అనేది. ఇప్పుడే ఓపిక ఉన్నా సరే ఇక మేము పడదలుచుకోలేదు, మేము సుఖపడ్డం కోసం తోడు చూసుకుంటాం, అన్ని మేము చేసుకునే కాడికి మాకు తోడు ఎందుకు? నా వంట నేను చేసుకుని నా పనులు నేను చేసుకునేదానికి టీవీ పెట్టుకుంటే కాలక్షేపం అయిపోతుంది, ఫ్రెండ్తో మారితే కాలక్షేపం అయిపోతుంది, నాకు తోడు అవసరం లేదు, వంట మాత్రం నన్ను చేయమని అనద్దు అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో ఇంకా మీకు ఏ విషయాలలో ఇలా డిబేట్స్ అవుతుంటాయి మా యాక్చువల్ గా? వాళ్ళ రిక్వైర్మెంట్ దగ్గరికి వచ్చేప్పటికమ్మా, అది సమాజం మారుతోంది, రోజులు మారుతున్నాయి, భావాలు మారుతున్నాయి, అభిప్రాయాలు మారుతున్నాయి. నేను తోడు నెల 15 ఏళ్ల కిందట పెట్టినప్పుడు తోడు మాత్రమే కోరుకునేవాళ్ళు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు గ్యాప్ ఉన్నా కూడా పెళ్లి చేసుకునేవాళ్ళు. 70 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళని చేసుకున్నారు, 60 ఏళ్ళ వాళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు 15 ఏళ్ల గ్యాప్తో పెళ్లిళ్ళు అయ్యాయి. ఇప్పుడు 2 సంవత్సరాల కంటే గ్యాప్ కోరుకోవట్లా. 58 ఏళ్ళ ఆవిడ 60 దాటద్దు, 61 62 కూడా వద్దు నాకు అని చెప్తుంది. అమ్మ 4-5 ఏళ్ల తేడా పర్వాలేదు కదా అంటే, వద్దండి నాకు. 70 దాటిన వాళ్ళు అయితే అబ్బా ఎందుకండి 70 ఏళ్ళ వాళ్ళు ముసలోళ్ళు సేవ చేయడం తప్ప, ముసలోళ్ళు ఎందుకండి, 2 ఏళ్ళు నాకంటే చిన్నవాడైనా పర్వాలేదు పెద్దవాడు వద్దు అనే కాన్సెప్ట్ వచ్చేసింది. ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ మంది యంగ్స్టర్స్ సేమ్ ఏజ్ పర్వాలేదు, 2 ఏళ్ళు చిన్న అయినా పర్వాలేదు, పెద్దవాడు మాత్రం వద్దు, 2 ఏళ్ళు దాటి నాకు వద్దు. 60 ఏళ్ళవాడు కూడా 65 ఏళ్ళ వాడిని చేసుకోదు, అన్లెస్ ఆయనకి బాగా ఆస్తులుండి ఈవిని కార్లలో విమానాల్లో తిప్పుతానంటే దానికి ఆశపడి చేసుకుంటుంది తప్ప 50 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళు వచ్చినా మనిషి అభిప్రాయాల్లో మార్పు లేదు, ఆశల్లో మార్పు లేదు, కోరికల్లో మార్పు లేదు. కానీ తోడు అనే కాన్సెప్ట్ కోసం వస్తున్నారు, కానీ ఇక్కడ తోడు మర్చిపోయి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతే. అది స్టార్టింగ్ లో తోడు మాత్రమే చూసుకునేవాళ్ళు, మిగతా వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత మనుషుల ఆలోచన విధానాల్లో మార్పు వచ్చేది. తప్ప రైట్ అని నేను చెప్పట్లేదు, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మాకు యంగ్స్టర్సే కావాలి, ముసలోడు మాకు వద్దు. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదమ్మా 70 ఏళ్ళు. చాలా మంది మగాళ్ళు ఫోన్ చేసి నాకు 70 ఏళ్ళు కానీ నేను 50 ఏళ్ళ వాళ్ళలా ఫిట్ గా ఉంటానని అంటారు. నాకెందుకు చెప్పడం, నేనేం చేసుకోవట్లేదు కదా. వెళ్ళి చూసుకుని నువ్వు ఎవరిని చేసుకోవాలనుకున్నా ఆవిడతో చెప్పు, ఆవిడ ఇష్టమైతే చేసుకుంటుంది, కష్టమైతే మానేస్తుంది. 70 అనే అంకె దొరికితే చాలు, వాడు ముసలాడని ఒక స్టాంప్ పడిపోతుంది, వాడు ఎంత యంగ్ గా కనిపించినా సరే. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఫుడ్ అలవాట్లకి 70 years బతకడం అంటే కూడా చాలా కష్టం ఉంది మ్యామ్ యాక్చువల్ గా. సో అంటే లాస్ట్ ఏజ్ ఆఫ్ ఎంత వరకు వచ్చారు మన దగ్గరికి? 80+ వస్తారమ్మా. నేను ఒప్పుకోను వాళ్ళని, 70+ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే వీళ్ళు చేసుకోవట్లేదు. 70 అయితే మాకు వద్దంటున్నారు. మీరు ఎందుకు అనవసరంగా డబ్బులు తగలేసుకున్న 1000 రూపాయలు పెట్టుకు రావడం అంటే, కొంతమంది అయినా మా ప్రయత్నం మేము చేసుకుంటామండి అని వస్తారు. ఆశ్చర్యంగా ఒకరిద్దరు 70+ లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 72 years, మొన్ననే మా మీటింగ్కి వచ్చి చెప్పాడు ఆయన, వాళ్ళు సెటిల్ అయ్యారు. 72 years, ఖమ్మంలో ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు, ఆయన సెటిల్ అయ్యాడు. కానీ తక్కువ మంది, అసలు 80 వస్తే తీసుకో మేము, ఎందుకంటే ఎవరు చేసుకోరు. 50 ఏళ్ళు 60 ఏళ్ల లోపున్న లేడీస్ 80 ఏళ్ళ వాడిని 30 ఏళ్ల తేడాతో ఎందుకు చేసుకుంటారు? చేసుకోరు. ఒకవేళ ఆశపడి చేసుకున్నా ఆయనకి సేఫ్టీ లేదు, సెక్యూరిటీ సేఫ్టీ లేవు ఈ మధ్యలో 80 years వాళ్ళకి, అందుకని రావద్దని చెప్తాను. అక్కడ 70-75 మధ్య వాళ్ళు కొంతమంది మా ప్రయత్నం మేము చేసుకుంటామని అని వస్తారు, అది వాళ్ళ అదృష్టం, అయితే అవుతుంది లేకపోతే లేదు. మరి దీంట్లో అంటే క్యాస్ట్ ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి. క్యాస్ట్ మాకు లేదు, మా దాంట్లో అసలు క్యాస్ట్ కాలమే లేదు. బట్ సమ్ పీపుల్ ఆర్ వెరీ పర్టికులర్. మీరు అడిగినట్టుగా రెడ్డి అంటే నాకు తెలంగాణ రెడ్డి కావాలి, ఆంధ్ర రెడ్డి వద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాంతీయ విభేదాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా అయితే సమస్య ఏంటంటే, ఏమయ్యా ఆంధ్ర తెలంగాణ ఒకటే కదా, సపరేట్ అయినప్పుడు సపరేషన్ అనేది అది పొలిటికల్,
అది నీకు సంబంధం లేదు కదా లేదు. అంటే లేదండి వాళ్ళ కల్చర్ వేరు ఉంటుంది మా కల్చర్ వేరు ఉంటుంది. ఇప్పుడు కల్చర్ తో పని ఏంటండి? జ్వరం వచ్చిందంటే తోడుండి ఏం కాదు తగ్గిపోతుంది అది అని కాదు చూసుకోవాలి. వీళ్ళకి చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి కొంతమందికి. ఓకే. ఆ క్యాస్ట్ కాలం పెట్టకపోవడం వల్ల చాలా మంది నాకు సేమ్ క్యాస్ట్ కావాలండి అంటారు. అంచేత కొన్నాళ్ళు పైన క్యాస్ట్ అని రాయించేదాన్ని, క్యాస్ట్ ఎస్సీ, క్యాస్ట్ బ్రాహ్మణ్, క్యాస్ట్ రెడ్డి ఇలాగా. ఆ తర్వాత ఈ గోల ఎక్కువయ్యి క్యాస్ట్ కాలం కూడా పెట్టినట్టున్నాను ఈ మధ్య. పాత వాటిల్లో క్యాస్ట్ కాలం లేదు అప్లికేషన్స్, ఎందుకంటే కులంతో మాకు సంబంధం లేదు. మీరు ఇష్టపడితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కూడా చాలా అయ్యాయి మా దాంట్లో. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు బోల్డ్ మంది చేసుకున్నారు. బట్ సమ్ పీపుల్ ఆర్ వెరీ పర్టికులర్. వాళ్ళ క్యాస్ట్ 300 కాపు అంటే 300 కాపే కావాలి, కాపులు ఎవడో పనికిరాదు, అందులో మళ్ళీ 300 కాపే కావాలి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంచేత అది వాళ్ళ ఇష్టం, మనం కాదు అని అనలేం కదా. అంచేత క్యాస్ట్ చూసుకునే వాళ్ళు క్యాస్ట్ చూసుకోండి, మనిషిని చూసిన వాళ్ళు మనిషిని చూసుకోండి. అది పరిచయ వేదిక మాత్రమే, అది కేవలం పరిచయాల కోసమే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. అక్కడికి రండి, అందరూ కూడా వాళ్ళ ఊరు, పేరు, క్యాస్ట్, వయసు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఈ 5 పాయింట్లు చెప్తారు. అది చెప్పినప్పుడు ఏదైనా వీళ్ళకి నచ్చితే వాళ్ళు నోట్ చేసుకుంటారు ఆయన పేరు, పలానా ఆయనతో నేను మాట్లాడాలి అని. భోజనాలు అయిపోయిన తర్వాత ఎవరైతే ఎవరితో మాట్లాడాలనుకున్నారో ఆ పేపర్స్ మాకు ఇస్తారు. ఆ పేపర్ ప్రకారం పేరు చదువుతాం. వాళ్ళకి వేరే సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకోవడంలో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ లాభ నష్టాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ యాక్సెప్టెన్స్, ఇవన్నీ మాట్లాడుకుంటారు. చాలా సంబంధాలు అన్నీ నచ్చి పిల్లలకి చెప్పలేదని క్యాన్సిల్ అయిపోయిన ఉన్నాయి. అంటే పిల్లలకి చెప్పడు ఆయన, చేసుకున్నాక చెప్తానంటాడు. ఈవిడేమంటదంటే చేసుకున్నాక నీ పిల్లలు వద్దంటే నా ఇంటి మీదకి వచ్చి దెబ్బలాడితే ఆ గొడవ నాకెందుకు, నాకు అవసరం లేదు, నువ్వు పిల్లలు ఒప్పించి వస్తేరా లేకపోతే లేదంటది. ఆయన పిల్లలతో మాట్లాడు, ఈవిడ చేసుకోదు. అలా కొన్ని క్యాన్సిల్ అయిపోయాయి. పిల్లలతో మాట్లాడక కేవలం. మ్యామ్ ఇప్పుడు అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇలా మీటింగ్? 2 నెలలకు ఒకటమ్మా, ప్రతి ఎవ్రీ 2 months కి ఒక మీటింగ్ ఉంటుంది. ఈ 2 months గ్యాప్ ఎందుకంటే మళ్ళీ కాల్స్ రావాలి కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అయిపోయారు, మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి కదా. లేడీస్ ఫోన్ చేస్తుంటారు, జెంట్స్ ఫోన్ చేస్తుంటారు, ఇందులో 45 వాళ్ళు ఉంటారు, 30 వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కాదని చెప్పాలి. మళ్ళీ ఎంతమంది ఫోన్ చేస్తే వాళ్ళు ఒక 100-200 మంది అయిన తర్వాత ఒక హాల్ బుక్ చేస్తాం, ఒక డేట్ ఫిక్స్ చేస్తాం. అప్పుడు వాళ్ళందరికీ మెసేజ్లు పెడతాం, ఇదిగో పలానా చోట పలానా మెసేజ్ ఉంది, పాస్పోర్ట్ ఫోటో, ఆధారు, డెత్ సర్టిఫికేట్ ఆర్ డైవర్స్, ఇవన్నీ మీరు తప్పనిసరిగా తీసుకురావాలి. వాళ్ళకి ఒక మెసేజ్ పెడతాం. ఆ మెసేజ్ ప్రకారం హాల్కి ఆ టైంలో వస్తారు. ఓకే మ్యామ్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సర్టెన్ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఇన్కమ్ కూడా ఏముండదు, పిల్లలు ఎక్కడ ఉంటారు, ఇంట్లోంచి బయటికి పంపించేసే పొజిషన్లలో ఉంటారు. సో వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇన్కమ్ సోర్స్ లేదు కదా, మరి వేరే వాళ్ళని తీసుకొని ఎలా బతుకుతారు? ఓన్లీ ఇన్కమ్ సోర్స్ ఉండాలా మగాడికి? ఇన్కమ్ ఉండాలి అని నేను చెప్పను, చేసుకున్నవాడు ఆలోచించుకుంటుంది. అదే ఇప్పుడు ఆయన కూలి పని చేసుకుంటున్నాడు, ఆయన 10,000 ఇన్కమ్, ఆవిడ చేసుకోదు. 10,000 ఇన్కమ్ కి ఇష్టపడి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వస్తారు, అది వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు కదా. అది అంచేత వాడికి ఇంత ఇన్కమ్ ఉండాలి, ఇంత ఉంటేనే రావాలనే రూల్ లేదు. అదే ఇందాక చెప్పాను కదా మీటింగ్ లో, మా వాళ్ళ ఎన్జిఓ కాబట్టి సింగిల్ అనేవాడు ప్రతి వాడికి వచ్చే రైట్ ఉంటుంది. వాడు చేసుకుంటారా చేసుకోపోతారా అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు చూసుకుంటారు, మనకి సంబంధం లేదన్నారు. అంచేత ఎనీబడీకి ఇన్కమ్, వాడికి ఇన్కమ్ లేకపోతే వాడిని ఎవరు కోరుకోరు. కొంతమంది అలా కూడా ఉంటారు, నేను వచ్చానండి 3 మీటింగ్ల నుంచి వస్తున్నానండి, ఎవరు నన్ను అడగటం లేదండి అంటాడు ఆయన, ఎందుకంటే ఆయనకి ఇన్కమ్ లేదు. ఇప్పుడు 30,000 ఇన్కమ్ అంటే ఆటోవాడు సంపాదిస్తున్నాడండి, 30,000 అడుగుతున్నారు ఆడవాళ్ళు. ఆటోవాడు సంపాదిస్తున్నాడు 30,000 ఒక ఇన్కమా అని, మరి అది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఎంత ఇన్కమ్ వాడు కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, ఒక ఆమె చెప్పింది 40,000-50,000 ఇన్కమ్ ఉండాలండి. 40,000-50,000 ఇన్కమ్ అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఒక లెక్చరర్ అనుకో. సపోజ్ నీకు అక్షరం ముక్క లేదు, నువ్వు పాచి పనులు చేసుకునే మెయిడ్వి, 40,000-50,000 ఇన్కమ్ ఉన్న వాడికి కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, వాడికి కూడా కొంత ఎడ్యుకేటెడ్ లేడీ కావాలి ఉంటుంది, డిగ్రీయో 10th ఇంటరో ఏదో ఒకటి ఉంటుంది. మరి నువ్వు 5 క్లాసులు దాన్ని నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు? దానికి జవాబు లేదు. అంటే వాళ్ళకి కావాల్సిందే తప్ప పెద్ద ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే నాకు పలానా వాడు కావాలి, కానీ వాడికి నువ్వు కావాలా అన్న ప్రశ్న లేదు. నేను అడుగుతున్నాను, చేసుకుంటే చేసుకుంటాడు, లేకపోతే లేదు. పోనీ తక్కువని చేసుకోవచ్చు కదా, అంత తక్కువని ఎవరు చేసుకుంటారు? నా సరదాలు ఏం తీరుస్తాడు వాడు? నేను చేసుకోను. సరదాలు అంటే ఆఫ్టర్ 50 తర్వాత ఏం సరదాలు? బోలెడు సరదాలు ఉన్నాయి. 25 ఏళ్ల వాళ్ళకి ఎలా ఉన్నాయో 50 ఏళ్ల వాళ్ళకి కూడా అలాగే ఉన్నాయి, ఇంత కూడా తేడా లేదు. అంటే ఎగ్జాంపుల్ కి ఏమైనా 1-2? సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, అన్నిటికీ మించి నన్ను దేశాలు తిప్పాలి. 50 ఏళ్ల వయసులో ఎనర్జెటిక్ గానే ఉంటారు కదా, విమానం ఎక్కి వెళ్ళగలరు కదా, నన్ను దేశాలు తిప్పాలి. వాడు రాకపోతే నాకు డబ్బులు ఇస్తే నేను ఎడతా, నేను ఎవరికి వెళ్తాను,
Oh my నా God. సరదాలు తీరాలి కదా, నేను సరదాలు తీరడం కోసం పెళ్లి చేసుకుంటున్నా. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నానంటే నా సరదాలు తీర్చాలి వాడు. ఇప్పుడు 80 ఏళ్ళవాడు వస్తాడు, నువ్వు చెప్పినట్టు 80 ఏళ్ళవాడిని యాక్సెప్ట్ చేస్తాం. సినిమా హాల్లో 3 గంటలు కూర్చోలేడు, వాడికి నడుము నొప్పి, ఏసీ ఒకటి, హోటల్కి వెడితే తినలేడు, బయట ఫుడ్ పడదు. మరి ఏం చేస్తాడు? పడుకొని నా కాళ్ళు బీసుకుంటాడు. అంతకంటే వాడు చేయగలిగింది ఏముంది? ఏం లేదు. ఇక ఏమి లేని కాడికి నీ కాళ్ళు బీసుకే బదులు నీ పీక బీసితే పోయాయి కదా. అయ్యో. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు బయట కొందరు ఆ ఏజ్ వాళ్ళు ఇష్టపడి మీ దగ్గరకు వచ్చి మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పిన వాళ్ళు చేసుకుంటామంటే అది వాళ్ళ ఇష్టం. ఓకే, అలా వచ్చారు ఎవరైనా బయట ప్రేమించుకొని? అంటే అది ఇప్పుడు బయట ప్రేమించుకుని వచ్చేవాళ్ళు 50 ఏళ్ల వయసులో ఉంటారు, 18-20 ఏళ్ల వయసులో ఉంటారు. ఆ టీనేజర్స్ కి మా దాంట్లో అవకాశం లేదు. 50-60 ఏళ్ళు వచ్చి వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటామంటే మా మెంబర్స్ గా జాయిన్ అయ్యి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. మా అప్లికేషన్ ఫిల్ చేయాలి, మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అవేమీ లేవంటే రావడానికి వీల్లేదు ఎవరైనా సరే. ఓకే, సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది వాళ్ళే డిసైడ్, వాళ్ళు డిసైడ్, వాళ్ళ ఇంట్లో గానీ వీళ్ళ ఇంట్లో గానీ. అది మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు అది. కొంతమంది పెళ్లి కూడా మా సమక్షంలోనే చేసుకుంటామంటారు. ఇప్పుడు మొన్న పెళ్లి అయింది, ఎవరు ఆయనది కరీంనగర్, ఆమెది హైదరాబాద్. ఆమెకి 9 కుక్కలు ఉన్నాయి, 1-2 కాదు. నా కుక్కల్ని వదిలిపెట్టి నేను రానంది ఆవిడ. ఎలాగా? 1-2 కాదు, 9 కుక్కలు. ఆ కుక్కల్ని ఎక్కడైనా ఇచ్చేసి రమ్మన్నాడు ఆయన. నేను నా కుక్కల్ని వదలనంది. సో ఆవిడని వదులుకోవడం ఆయనకి ఇష్టం లేక ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఏమనంటే 1 ఇయర్ టైం ఇస్తున్నా నీకు, ఈ 1 ఇయర్ లోగా వారానికి ఒకసారి ఆమె కరీంనగర్ వెళ్తుంది, వారానికి ఒకసారి భార్యాభర్తలు కలుసుకుంటారు. నీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే నువ్వు హైదరాబాద్ రావచ్చు. ఈ 1 ఇయర్ టైంలోగా ఈ కుక్కల్ని ఎక్కడో అక్కడ ఇచ్చేసి నువ్వు పర్మనెంట్ గా కరీంనగర్ వచ్చేయాలి అని 1 ఇయర్ టైం పెట్టాడు ఆయన. ఆ 1 ఇయర్ వరకు వారానికి ఒకసారి ఈమె పెడుతుంది, ఆయనకి ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఆయన వస్తాడు. 1 ఇయర్ దాకా కుక్కల ప్రసక్తి లేదు, కుక్కల్ని వదలదు. 1 ఇయర్ కి కుక్కల్ని వదిలేసి పర్మనెంట్ గా ఆయన దగ్గరికి వెళ్ళాలి. దానికి ఓకే అయింది. వాళ్ళు మా సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. అదేదో టీవీ ఛానల్లో కూడా పెట్టాం మేము, యూట్యూబ్ ఛానల్లోనే. ఎవ్రీ వీక్ ఇంత లాంగ్ జర్నీ అంటే కష్టం ఈ వయసులో, అందులో ఈ వయసులో 3 అవర్స్ జర్నీ చేయాలి కదా. అంటే వారానికి ఒక రోజే కదా కష్టపడుతోంది, మరి మొగుడు కావాలంటే. 9 కుక్కలతో ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు కదా, అంచేత వెళ్తుంది అలాగే.